రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం అన్న. నెక్స్ట్ రౌండ్ ఇస్ అ స్టిక్కర్ రౌండ్. స్టిక్కర్ ఏదో ఫోటో తీయండి బాగుంది ఇది. సో ఇప్పుడు ఈ స్టిక్కర్ రౌండ్ చూసుకుంటే నేను అడిగే క్వశ్చన్స్కి మీరు స్టిక్కర్ రూపంగా ఆన్సర్ చెప్పాలి. అంటే ఎగ్జాక్ట్ స్టిక్కర్ చెప్పాలని అక్కర్లేదు, మీరు కొంచెం ఆ డైలాగ్ని మాడిఫై చేసి చెప్పొచ్చు. చెప్పేసి లైక్ ఆ స్టిక్కర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్సర్ వెనక ఉన్న మన స్టోరీ మీరు చెప్పొచ్చు. స్టార్ట్ చేద్దాం అన్న. సో ఫస్ట్ కిరణ్ అన్న, సో మీరు ఒక ల్యూక్రేటివ్ జాబ్, ఒక హై పేయింగ్ కెరియర్ వదిలేసి అరే అది మనకు వద్దురా, అది నమ్మ ఏం జీవితం రా అన్నట్టు ఇదే మన ఏరియా అని చెప్పి వచ్చారు. సో ఒక ఫ్రస్ట్రేటింగ్ పాయింట్ ఉంటుంది మీ లైఫ్ లో, అరే ఇది మంది కాదు, మన ఏరియా అసలే కాదు, చిరాకు వచ్చేస్తుంది రోజు అని చెప్పి. సో ఆ పాయింట్ ని మీరు ఏ స్టిక్కర్ ద్వారా లైక్ మమ్మల్ని గెలకొద్దు, మేము బాగుపడతాం. యంగ్స్టర్స్ ఫేస్ ని చెప్పేస్తారా? సో ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ పాయింట్ గురించి ఒక 2-3 లైన్ చెప్పగలితే, లైక్ వాట్ వాస్ దట్ ఫ్రస్ట్రేటింగ్ పాయింట్ దట్ మేడ్ యూ చూస్ దిస్? ఏం ఫ్రస్ట్రేటింగ్ పాయింట్ అంటే ఏం ఉండదు, బట్ మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే దానికి చాలామంది అడ్డుపడుతుంటారు బేసిక్గా. అంటే మనం ఒక దాని మీద ఒకటి నమ్ముతాము, ఆ నమ్మకాన్ని మనం అందరినీ ఒప్పించలేము. పోనీ వాళ్ళ నమ్మకాన్ని మనం నమ్ముదామంటే మనం అది వర్కౌట్ అవ్వదు. అలాంటి టైంలో వర్క్ ప్రాసెస్లో ఫ్రస్ట్రేషన్స్ అంతే. సో సింపుల్ బట్ స్ట్రాంగ్ అంతే. సూపర్ అన్న. సో నెక్స్ట్ మన అనిల్ అన్నకి, సో ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎవడ్రా అన్నది నేను హీరో ఫ్రెండ్ అని, నేనేరా సెకండ్ హీరో అని ఇంటర్వ్యూలో ఆవేశపడిన విలేజ్ షో అనిల్ అని ఒక యూట్యూబ్ తమ్మినేల్ చూస్తున్నారు మీరు, మా ఛానల్ కాదు. సో మీ రియాక్షన్ దానికి ఏముంటుంది? దీనికి నేను చెప్తా కరెక్ట్ ఆన్సర్. నేను చెప్తా కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్కి ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్పండి. నేను చెప్తా కరెక్ట్. మ్యాచ్ అవుతుందో మనం చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తా. సరే మీ మైండ్లో ఏముందో అన్నని అడిగి తెలుసుకుందాం. నేను చెప్పనా? నువ్వేమన్నా తమ్మునేలు చూసి సెకండ్ హీరో ఎవడరా అన్నది నేను హీరో ఫ్రెండ్ అని, నేను సెకండ్ హీరో ఈ సినిమాలో అని ఇంటర్వ్యూలో ఆవేశపడిన అనిల్ అన్న అని యూట్యూబ్ తమ్మునేలు చూసి అనిల్ అన్న ఏం అది కాదు మీరు అలా అంటే ఎంట్రుకలు నిలుచుకుంటున్నాయి సార్ అని. మీరేమనుకున్నారా? డిజైన్ ఆన్సర్ వస్తుందన్న మీ గురించి. ఇంటర్వ్యూ అయ్యాక అన్నది లేదన్న, కంపెనీ ఇస్తానా? రైట్. నెక్స్ట్ భరత్ అన్నకి, నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారి సినిమాలో మెయిన్ రోల్ మీకే, మీ రియాక్షన్ ఏంటి? మెయిన్ రోల్ అంటే ఏ కేటగిరీలో? ఏ కేటగిరీ? ఒక మెయిన్ రోల్ అన్న, సినిమా అంతా ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఆ డైలాగ్ ఇంకా కొట్టగలవా లేకపోతే మళ్ళీ నన్నే ట్రై చేయమంటావు? మీరు చెప్పండి అన్న. సేమ్. నెక్స్ట్ అన్న అరుణ్ అన్న, మీరు రేపు పొద్దున్న లేస్తే 2010లో లేస్తున్నారు, మీ పాస్ట్ వర్షన్కి మీ రియాక్షన్ ఏంటి? కరెక్ట్ నేను చెప్పనా, నాకు నోట్లో వచ్చేస్తున్నాయి. అందరి గురించి బాగా తెలిసిన వాళ్ళకన్నా మీరు పర్ఫెక్ట్ పడిపోతున్నాయి. కావాలంటే మందుబాటు చేసుకుందాం, అది పర్ఫెక్ట్. సూపర్ అన్న. సో కావాలంటే మందుబాటు చేసుకుంటారు మీ పాస్ట్ వర్షన్తో. రైట్. అంటే 2010లో కూడా మీరు తాగుతుండేనా అన్న? నీ గురించే కదా అది పాస్ట్. ఏంటి మళ్ళీ క్వశ్చన్ అడగవా? మళ్ళీ లేస్తే 2010లో ఉన్నారు, లేచి అతను పాస్ట్ వర్షన్ అతను చూసుకుంటున్నారు, ఏం రియాక్షన్ ఉంటుంది? నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. అది కూడా పర్ఫెక్ట్. అనుకున్నంతకన్నా ఎక్కువ హ్యూమర్ వస్తుంది. నెక్స్ట్ కిరణ్ అన్న. కాదు మీ అన్నకి రావట్లే? ఏం వదిలేదండి, సడన్ క్యామియో అన్నారు కదా. పర్లేదు ఉండాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అన్నకి పెట్టాను. ఇప్పుడు క్వశ్చన్ మీకు, మీరు మీ ఎక్స్ తిరిగి మీ లైఫ్లో కలిస్తే మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎక్స్ని మీరు తిరిగి మీ లైఫ్ ఒళ్ళో వన పెట్టుకున్న బొచ్చునివ్వరు, కుక్కలో చూసుకోండి. ఎక్స్ గురించి అని మార్చేద్దాం. అరుణ్ అన్న, సో మీ జర్నీలో ఇప్పటి వరకు మిమ్మల్ని నీ వల్ల కాదు, నీ ప్యాషన్ వర్కౌట్ కాదు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మీ రియాక్షన్ ఇప్పుడు ప్రెసెంట్లో ఏముంటుంది?
అదొకటి సెట్ అయితే ఇంకా ఇది కూడా మేము మమ్మల్ని గెలకతే మేము బాగుపడదు. అరే రెండు సెట్ అయితే నేను అదే అనుకున్నా చెప్తారని. సూపర్. సో అలాంటి ఇన్సిడెంట్స్ మిమ్మల్ని లైక్ మోటివేట్ చేసేది ఏమైనా ఉందా అన్న, లైక్ విచ్ వాస్ డిమోటివేటింగ్ టు యూ? అంటే బేసిక్ కమెంట్స్ అండ్ వాళ్ళు చెప్పడం పెద్దగా పట్టించుకోం కానీ అంటే లైక్ అవుట్ నుంచా లేకపోతే ఫ్యామిలీ నుంచైనా? లైక్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు సపోర్ట్ అని కానీ బయట నుంచి అప్పుడప్పుడు అలా అలా వస్తుంటే బట్ వినకుండా. సూపర్. ఇగ్నోర్ నెగిటివిటీయా? అంతే. సూపర్ అన్న. సో ఇప్పుడు యాక్చువల్లీ వేరే వాళ్ళకి రాసిన క్వశ్చన్ ఇప్పుడు సుధీర్ నాకు అడిగేద్దాం. ఈ సినిమా తర్వాత గర్ల్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి ఇన్స్టాలో సుధీర్ అన్న మీద ఫ్యాన్ పేజ్లు పెళ్లి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫాలోయింగ్ వచ్చిన ఏమంటుంది? నీ బెస్ట్ ఆన్సర్ ఉంది, పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది నీకు. నేను ఎప్పటికీ నీకు పడనరా. పాస్ ఇచ్చాను పోనీ. నేను ఎప్పటికీ నీకు పడనరా అనేది పర్ఫెక్ట్. ఏంటి ఆన్సర్ ఏంటి? నేను ఎప్పటికీ నీకు పడనరా. యాటిట్యూడ్ అలా ఉండాలన్న ఆర్ట్ డైరెక్టర్ అంటే. ఆ మాత్రం నువ్వు మాట కంటే ఆర్ట్ డైరెక్టర్. కానీ సుధీర్ భాయ్ ఒకసారి చెప్పు, అమ్మాయిలందరూ ఒకసారి అలా చెప్తున్నారు చెప్పు. చెప్పు. అరే కెమెరా ముందు వచ్చాక చెప్పు చెప్పు. ఎడిట్లో తీసి పక్కా ఉంచుకుంటాను నేను. ఆసమ్. ఆహా సంబంధం లేకపోయినా సింక్లో ఉందన్న. సూపర్ అన్న. స్టిక్కర్ రౌండ్ దీంతో అయిపోయింది. మన నెక్స్ట్ గేమ్. Like and subscribe Eagle Media Works.